ఏదో జైలుకెళ్లారు కదా! ఏదో మారుతారేమో అనుకున్నాను గానీ అస్సలు. కానీ చాలా భయపడుతూ బితుకుమంటూ మాట్లాడుతున్నారు భయ్య. ఇదివరకులాగా ఇలాగ చట్టాలను ఎగరేయడాలు గానీ, బూతులు మాట్లాడడం గానీ ఇలాంటివి ఏవీ లేదు. అంటే పోసాని కృష్ణమురళి గారికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆంధ్ర పోలీసులు అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ్ విజయ్ గారి పార్టీ గురించి, ఆయన నాయకత్వం గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే తమిళనాడులో విజయ్ గారి పార్టీ టీవీకే అనే పార్టీ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచింది అని కొన్ని వ్యాఖ్యలైతే చేశారు భయ్య. ఆయనకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు నిజంగా ఆ పోలీసులు ఇచ్చిన కోటింగ్‌కో మరేంటో తెలీదు గానీ, మీకు కళ్ళు, చెవులు సరిగ్గా కనిపించట్లేదేమో నా అభిప్రాయం అండి. దానికి గల కారణం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్న విజయ్ గారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటే ఎవడండి నమ్ముతాడు? దానికి తోడు ఒక పెద్ద లాటరీ కింగే విజయ్ గారికి అంటే ధన సహాయం చేశారు ఎన్నికల్లో అంటే ఇంక అది అందరికీ తెలిసిన నిజమే. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలనే ఉద్దేశంతోనే మీరు ఇంకా ఆయన్ని మోద్దాం అనుకుంటే మోయండి. కానీ అంటే మీలాంటి వాళ్ళు మారుతారు అనుకోవడం మాత్రం నిజంగా మాలాంటోళ్ళు తప్పండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గానీ, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా విజయ్ లాంటి రాజకీయం చేయలేరా? అంటే మీరే అన్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఇంకెవరు ఉండరన్నారు. అలాంటిది విజయ్ గారే ఇండియాలోనే అసలు ఒక రూపాయి కూడా పంచకుండా గెలిచారనే పచ్చి అబద్ధాలు మీరు ఎలా చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే విజయ్ గారు తోపు అని మీరే చెప్తున్నారన్నమాట. సో